కార్మికులకు ఏం పాపం చేశాం, ఎందుకు ఇంత దుర్భర పరిస్థితి? చట్టబద్ధమైన సౌకర్యాలు భారత రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కులను మీరు అమలు చేయలేరు. గత ప్రభుత్వము మెట్టేడ ఉంటుంది, 51 జీవో తీసుకొచ్చింది, మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చింది. ఇవాళ మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల కట్టు బాధితలు చేసి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులంటే ఈనంగా గట్టిపోత కంటే ఈనంగా తీసేస్తుందో. ఇవాళ రోడ్డు మీద సుఖ గట్టిపోతే ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చి తీస్తేనే ఆ మురుగు వాసన పోతుంది. అంటే గ్రామాలలో పరిస్థితులు చేయడానికి గ్రామ పంచాయతీ కార్మికులు కావాలి, కానీ వేతనం ఇచ్చేదానికి ఇవాళ ఇక్కడే ఉన్న పెద్ద అధికారులు వేతనం ఇవ్వడానికి చేతులు రావడం లేవు. ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, దాదాపు జనవరి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెప్పారు కదా. మరి జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వచ్చింది. ఎక్కడ పోయాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బయటికి వెళ్లే ముందు వేతనాలను ప్రతి అకౌంట్ లో తంగువరైతే ఏదైతే రైతులకు ఇచ్చావో ఆ రకమైన వేతనాలు ఇవని చెప్తున్నాం. ఆన్లైన్లో 2018 నుంచి పనిచేస్తాను వాళ్ళట మా కార్మికులు గారంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎందుకు చేయించుకుంటున్నారు? కింది స్థాయి అధికారులను అడగండి, వాళ్ళని ప్రపోజల్ చేయండి. ఆన్లైన్లో నమోదు కానీ వాళ్ళందరినీ కూడా నమోదు చేయమంటాను, పిఎఫ్ ఇవ్వమంటాను, ఈఎస్ఐ అంటాను, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమంటాను. 34 సంవత్సరాలు పనిచేస్తే వాడు చచ్చిపోయే కాడికి వచ్చింది. ఇన్సూరెన్స్ సౌకర్యం చేయడానికి మీ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ప్రభుత్వం అంటారు, మంచి ప్రభుత్వం అంటారు. మరి ఏది ప్రభుత్వం? ఎక్కడ కనపడదు నీ ప్రభుత్వం? పెద్ద కిందికి వచ్చావు, సీతకు వచ్చారు, సీతకు వచ్చారు, పోరాట నాయకులు అన్నారు. అనేక సామాజిక వర్గం నుంచి వచ్చిన్నారు. ఈ సామాజిక వర్గం కాదా? ఇలా సచివాలయంలో 3-4 సార్లు వెళ్తే నాకు సంబంధం లేదంటారు, మల్టీ వర్కర్ విధానం సంబంధం లేదంటారు. అంటే ఇలా బాధితులలాగా చేయాలా? ఇలా కూడానికి హక్కు ఉంది. ఇవాళ పొద్దున పోతే సాయంత్రం వరకు 300-400 రూపాయలు కూలిచ్చి చేతులిచ్చి పంపుతారు. 4 నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదా? అందుకే మేము అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చేయాలి, 51 జీవో సవరణ చేయాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలి, ఆన్లైన్లో పేర్లు అందరు లేని వాళ్ళని కూడా అమలు చేయాలి. కింది స్థాయిలో ఎంపీఓలు, డిపిఓలు గ్రామ పంచాయతీ కార్మికులను మానసికంగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అధికారులకు ఉత్తర్వులు పంపండి. చిన్న పంచాయతీలు అంటే దాదాపు 100 నుంచి 150 పంచాయతీలు ఉంటే గ్రామాలలో ఉంటే ఆ పంచాయతీలను పట్టించుకునే నాదుడు లేడు. ఇలా బట్టలు, సబ్బులు, చెప్పులు ఇవ్వమంటాను, పారిశుద్ధ్యం సబ్బు లేదు. నువ్వు 1 గంటకు దిగి సబ్బు కడిగి ఇలా భోజనం చేస్తావు అధికారులు. మరి గ్రామ పంచాయతీ కార్మికుని సబ్బు వద్దా, బట్టలు వద్దా, చెప్పులు వద్దా? ఏంటిది? ఉత్తర్వులు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్న ఉత్తర్వులను అమలు చేసే పరిస్థితి ఉంది. ఇలా గ్రామ పంచాయతీ కార్మికునికి ఎన్నికలు వస్తున్నాయి, ఇలా రోడ్డు మీద పనిచేసుకుంటూ పోతున్నాడు. అనేక పార్టీల నాయకులు ఉన్నారు. నువ్వు ఎవరు అంటే ఏం చేయించుకోవాలి? కనీసం గుర్తింపు కార్డు ఇవ్వని ప్రభుత్వాన్ని చట్టబద్ధత కల్పి అంటాను. గ్రామ పంచాయతీ కార్మికుడికి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ అధికారులకు చెప్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గాని తర్వాత పంచాయతీ శాఖ మంత్రి గారిని తెలుపమని చెప్తున్నాం. ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీని చర్చలకు విలువని అడుగుతున్నాం. ఒకవేళ నువ్వు కనుక పిలవకపోతే రాష్ట్రంలో మరోమారు పోరాటాన్ని ఉధృతం చేయడానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మేము గ్రామ పంచాయతీ కార్మికులుగా చేతులెత్తి అడుగుతున్నాం. ఎందుకంటే వేతనం ఇవ్వమని. ఇలా బడుగు బలహీన వర్గాలను పొట్ట కూటి కోసం తినడానికి అన్నం లేదు, పిల్లలను చదివించడానికి చదువులకు పైసలు లేవు అని మేము వీడికి సెక్రటరీ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వచ్చాం. కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి, ప్రతి డిమాండ్ మనం చర్చించి అమలు చేయాలని కోరుతూ ఈ రోజు వచ్చిన కార్మిక వర్గానికి పేరు ధన్యవాదాలు.